హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే, లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం సవరించిన జాబితాలో చేర్చే బిల్లు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సూచించింది. అయితే ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నికల గురించి తెలుసుకుందాం. ఒకే దేశం ఒకే ఎన్నిక అని పిలువబడే ఏకకాల ఎన్నికలు అంటే లోక్సభ అన్ని రాష్ట్ర శాసనసభలు మరియు పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. ప్రస్తుతం ఈ ఎన్నికలన్నీ ఒకదానికొకటి స్వతంత్రంగా నిర్వహించబడతాయి. ప్రతి ఎన్నికైన సంస్థ యొక్క నిబంధనలు నిర్దేశించిన కాలపరిమితిని అనుసరిస్తూ ఉంటాయి. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే కాన్సెప్ట్లో అన్ని రాష్ట్రాలు లోక్సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే వ్యవస్థగా రూపొందించారు. రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగేలా భారత ఎన్నికల చక్రాన్ని పునర్నిర్మించాల్సి ఉంటుంది. అంటే ఓటర్లు ఒకే రోజు ఒకే సమయంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల సభ్యులకు ఓటు వేస్తారని దీని అర్థం. ఇప్పుడు ఏకకాల ఎన్నికల చరిత్ర గురించి చూసుకున్నట్లయితే 1951లో స్వతంత్ర భారతదేశంలో లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. తర్వాత 3 చక్రాల ఎన్నికల్లో కొన్ని విచ్చలవిడి సంఘటనలు మినహా ఏకకాలంలో లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలు జరిగాయి. 1960లో అసెంబ్లీ రద్దు కావడంతో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. కేరళ, నాగాలాండ్, పాండిచ్చేరిలో 1962 సార్వత్రిక ఎన్నికల తర్వాతే అసెంబ్లీ అనేది ఏర్పడింది. ఇప్పుడు ఒకేసారి ఒకే ఎన్నికలు నిర్వహించే ఇతర దేశాలు కనుక చూసుకున్నట్లయితే జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బెల్జియం ఇవన్నీ కూడాను ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఇతర దేశాలుగా ఉన్నాయి. ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ కార్గో ప్రమోషన్ కోసం NW1, NW2, NW16లో అంతర్గత జలమార్గాలు, సరుకు రవాణాను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జలవాహక్ను ఆవిష్కరించడం జరిగింది. జాతీయ జలమార్గాలు, అలాగే జాతీయ జలమార్గాలు 2 మరియు జాతీయ జలమార్గాలు 16 ద్వారా సుదూర సరుకు రవాణాను ప్రోత్సహించడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి కీలక పథకాలు, కార్యక్రమాలు గనక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ జలవాహక్ పథకం అనేది ప్రోత్సాహకాల ద్వారా జాతీయ జలమార్గాల్లో సుదూర సరుకు రవాణాను ప్రోత్సహించడం లక్ష్యంగా దీనిని ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు లాజిస్టిక్ ఖర్చులను తగ్గించి రైలు, రోడ్డు నెట్వర్క్ల్లో రద్దీని తగ్గించడం కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పథకం యొక్క ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే, సరుకు రవాణా కోసం మొత్తం నిర్వహణ వ్యయంలో 35% వరకు రియంబర్స్మెంట్ కల్పిస్తూ ఉంటుంది. అయితే జలమార్గాల ద్వారా ఇది 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కార్గో యజమానులు అంటే ప్రైవేట్ ఆపరేటర్ల నుండి నౌకలను అద్దెకు తీసుకునేలాగా ఇది ప్రోత్సహిస్తూ ఉంటుంది. దీని యొక్క టార్గెట్ ఆడియన్స్ని కనుక చూసుకున్నట్లయితే, ప్రధాన షిప్పింగ్ కంపెనీలు, సరుకు రవాణా సంస్థలు, వాణిజ్య సంస్థలు మరియు బల్క్, కంటైనర్ కార్గో నిర్వహించే సంఘాలుగా ఉంటాయి. అయితే దీని యొక్క వ్యాలిడిటీ అనేది మొదటి 3 సంవత్సరాలుగా ఉంటుంది. సప్లై చైన్ ఆప్టిమైజేషన్ను ప్రోత్సహించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. దీని తర్వాత ఫిక్స్డ్ డే షెడ్యూల్ సెయిలింగ్ సర్వీసెస్ కనుక చూసుకున్నట్లయితే, షెడ్యూల్డ్ మరియు సమర్థవంతమైన సరుకు రవాణా కోసం జలమార్గాల సంసిద్ధతపై విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న ఈ ఫీచర్స్ని కనుక చూసుకున్నట్లయితే, NW1 గంగా నది, ఇందులో భాగంగా కోల్కతా టు పాట్నా 7 రోజులు, పాట్నా టు వారణాసి 5 రోజులు, కోల్కతా టు వారణాసి 14 రోజుల్లో ప్రయాణిస్తూ ఉంటుంది. రెండవది NW2 బ్రహ్మపుత్ర నది ద్వారా IBPR, ఇందులో భాగంగా కోల్కతా టు పాండు 18 రోజులు, పాండు టు కోల్కతా 15 రోజులు. సాధారణ విశ్వసనీయ సరుకు రవాణా సేవల కోసం ICL ద్వారా నిర్వహించబడుతూ ఉంటుంది. ఇకపోతే అంతర్గత జలమార్గాల్లో ఉన్నటువంటి ప్రధాన విజయాలు కనుక చూసుకున్నట్లయితే, సరుకు రవాణా వృద్ధిలో 2013-14 సంవత్సరానికి గాను 18.7 మిలియన్ మెట్రిక్ టన్నులు అనేది సాధించడం జరిగింది. 2023-24 సంవత్సరానికి గాను 132.89 MMTగా వృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క భవిష్యత్ లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే 2030 నాటికి 200 MMTలు అనేది లక్ష్యంగా పెట్టుకుంది. దీని తర్వాత 2047 నాటికి 500 MMTగా,
ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు గణనీయంగా దోహదం చేసే విధంగా లక్ష్యంని పెట్టుకుంది. ఇకపోతే మోడల్ షిఫ్ట్ లక్ష్యం కనుక చూసుకున్నట్లయితే 2027 నాటికి 95.4 కోట్ల పెట్టుబడితో 800 మిలియన్ టన్నుల కిలోమీటర్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం జలమార్గాల ద్వారా 4700 మెట్రిక్ టన్నులు నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే ఈ కీలక జాతీయ జలమార్గాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో NW1 అనేది గంగా నది, NW2 బ్రహ్మపుత్ర నది, NW16 అనేది బరాక్ రివర్గా ఉన్నాయి. ఇందులో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గం కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రాంతీయ వాణిజ్య కనెక్టివిటీని పెంచడంలో తోడ్పడుతుంది. ఇకపోతే 3వ ఆర్టికల్ విషయానికి వస్తే సముద్రంలో చేపల వేట కార్యకలాపాలు సాగిస్తున్న దేశాలకు ఇచ్చే సబ్సిడీలపై కఠిన నిబంధనలు విధించాలని ప్రపంచ వాణిజ్య సంస్థను భారత్ కోరడం జరిగింది. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి మరియు సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి వాణిజ్యాన్ని ఉపయోగించే లక్ష్యంతో ప్రపంచ వాణిజ్య నిబంధనలు నిర్వహించే ఏకైక అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సభ్యదేశ సంతకాలు చేసి వాటి పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత WTO ఒప్పందాలే ఈ వాణిజ్య నిబంధనలకు ఆధారంగా ఉంటాయి. అయితే ఈ WTO యొక్క ముఖ్య విధులు కనుక చూసుకున్నట్లయితే మొదటిది ట్రేడ్ రూల్ అడ్మినిస్ట్రేషన్. ఇందులో భాగంగా సభ్యదేశాలు తమ వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడడానికి ప్రపంచ వాణిజ్య నియమాల వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపేందుకు, వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి సభ్యులకు ఒక వేదికను కల్పిస్తూ ఉంటాయి. దీంతోపాటు ఉన్నత జీవన ప్రమాణాలు, మెరుగైన ఉద్యోగాలు, మెరుగైన జీవితాల కోసం వాణిజ్యాన్ని ఉపయోగించడం లక్ష్యంగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇకపోతే వాణిజ్య చర్చల విషయానికి వస్తే వస్తువులు, సేవలు, మేధో సంపత్తికి సంబంధించిన ఒప్పందాలపై చర్చలను WTO సులభంతరం చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల వచ్చిన ఒప్పందాల్లో చూసుకున్నట్లయితే మొదటిది ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ 2017. ఇందులో భాగంగా వాణిజ్య విధానాలను సరళీకృతం చేయడమే దీని యొక్క లక్ష్యం. రెండవది ఫిషరీస్ సబ్సిడీస్ అగ్రిమెంట్ 2022. ఇందులో భాగంగా సుస్థిర చేపల పెంపకాన్ని ప్రోత్సహించడానికి హానికరమైన సబ్సిడీలను అరికట్టడంపై ఇది దృష్టి పెడుతూ ఉంటుంది. ఇకపోతే దీని యొక్క అమలు పర్యవేక్షణ విధానానికి వస్తే WTO సభ్య దేశాలు తమ వాణిజ్య విధానాలను పారదర్శకంగా చేసి ఏవైనా చట్టాలు లేదా చర్యల గురించి WTOకి తెలియజేస్తూ ఉంటాయి. వివిధ కమిటీలు సభ్యులు WTO ఒప్పందాలకు కట్టుబడి ఉన్నారని నిర్ధారిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి సభ్యులు, వారి ప్రభుత్వాలు WTO సెక్రటేరియట్ ద్వారా వారి వాణిజ్య పద్ధతులను క్రమానుగతంగా సమీక్షిస్తూ ఉంటారు. అయితే ఈ వివాద పరిష్కారం గనుక చూసుకున్నట్లయితే WTO వివాద పరిష్కార అవగాహన సభ్య దేశాల మధ్య వాణిజ్య వివాదాలను పరిష్కరిస్తూ ఉంటుంది. ఇందులో స్వతంత్ర నిపుణులు ఒప్పందాలు మరియు కట్టుబాట్లను అర్థం చేసుకుంటూ ఉంటారు. నిబంధనలు అమలు చేయడం ద్వారా వాణిజ్య ప్రవాహం సజావుగా జరిగేలా చూస్తూ ఉంటారు. ఇకపోతే అభివృద్ధి చెందుతున్న దేశాలకు సామర్థ్య పెంపుని గనక చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక నిబంధనలు పొడిగించిన అమలు వ్యవధి మరియు వాణిజ్య అవకాశాల విస్తరణకు ఇవి మద్దతుగా ఉంటాయి. WTO శిక్షణ మరియు సాంకేతిక మద్దతును అందిస్తూ ఉంటుంది. ఈ దేశాలకు ప్రమాణాలను అమలు చేయడానికి మరియు వివాదాలను నిర్వహించడానికి ఇది సహాయపడుతూ ఉంటుంది. ఎయిడ్ ఫర్ ట్రేడ్ ఇనిషియేటివ్ ప్రపంచ వాణిజ్య భాగస్వామ్యం కోసం నైపుణ్యాలు మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో అభివృద్ధి చెందిన దేశాలకు ఇది మద్దతునిస్తూ ఉంటుంది. ఇకపోతే దీని యొక్క అవుట్ రీచ్ మరియు సహకారం కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వేతర సంస్థలు, పార్లమెంటేరియన్లు, అంతర్జాతీయ సంస్థలు, మీడియా ప్రజలతో ప్రపంచ వాణిజ్య సంస్థ సంప్రదింపులు జరుపుతూ సహకారాన్ని పెంపొందించడానికి తన కార్యకలాపాలపై అవగాహన పెంచుకుంటూ ఉంటుంది. అయితే ఇందులో సభ్యులు కనుక మనం చూసుకున్నట్లయితే 2024 ఆగస్టు 30 నాటికి WTOలో 166 మంది సభ్యులు ఉన్నారు. విలీన ప్రక్రియలో ఉన్న పరిశీలక దేశాలు కూడా ఈ సంస్థలో భాగంగా ఉంటాయి. అయితే హిందూ మహాసముద్రంలో ఫ్రెంచ్ ద్వీపకల్పం ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే హిందూ మహాసముద్రంలో ఫ్రెంచ్ ద్వీపకల్పం మయోట్లో చీడో తుఫాను బీభత్సం సృష్టించింది. ఇప్పుడు తుఫాన్ల గురించి తెలుసుకుందాం. తుఫాన్లు అల్పపీడన కేంద్రం మరియు వేగవంతమైన వినాశకరమైన వాయు ప్రసరణ ద్వారా వర్గీకరించబడే వాతావరణ అవాంతరాలుగా ఉంటాయి.
ఈ వాతావరణ దృగ్విషయాలు తరచుగా హింసాత్మక తుఫాన్లు మరియు ప్రతికూల పరిస్థితులతో కూడి ఉంటాయి. ఇప్పుడు తుఫాన్లు, వాటి ప్రత్యేకమైన ప్రసరణ నమూనాలు గురించి తెలుసుకుందాం. ఇవి ఉత్తరార్ధగోళంలో వీటి యొక్క గాలి వ్యతిరేక దిశలో లోపలికి తిరుగుతూ ఉంటుంది. అయితే దక్షిణార్ధగోళంలో గాలి గడియార దిశలో లోపలికి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉష్ణమండల తుఫాన్ల గురించి తెలుసుకుందాం. ఉష్ణమండల ప్రాంతాల్లో వెచ్చని సముద్ర జలాలపై ఇది ఏర్పడుతూ ఉంటాయి. సముద్రం నుంచి వచ్చే తేమ వేడితోటి ఇది పనిచేస్తూ ఉంటుంది. అధిక గాలులు, భారీ వర్షపాతం, తుఫాను ఉప్పెనల కారణంగా తరచుగా తీవ్రమైన నష్టాన్ని ఇవి కలిగిస్తూ ఉంటాయి. ఉష్ణమండల తుఫాను యొక్క జీవిత చక్రం 3 దశలుగా విభజించబడుతుంది. నిర్మాణం మరియు ప్రారంభ అభివృద్ధి దశ చూసుకున్నట్లయితే తుఫాను ఏర్పడటం నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత అనేది 60 మీటర్ల లోతు వరకు 26 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలోకి నీటి ఆవిరైపోవడానికి ఇది దోహదపడుతూ ఉంటుంది. ఇకపోతే దీని యొక్క వాతావరణ అస్థిరత కనుక చూసుకున్నట్లయితే భారీ నిలువు క్యుములస్ మేఘాలు ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంతేకాకుండా పెరుగుతున్న గాలి సముద్రంపై చల్లబడి ఘనీభవించి ఉష్ణ ప్రసరణ అనేది పెంచుతూ ఉంటుంది. పరిణితి చెందిన ఉష్ణమండల తుఫాన్లు గనక చూసుకున్నట్లయితే పూర్తిగా అభివృద్ధి చెందిన తుఫాను యొక్క ముఖ్య లక్షణాలు. ఇందులో తీవ్ర తుఫాన్లు ట్రోపోపో స్థాయిలో సమాంతరంగా విస్తరిస్తున్న గాలితో బలమైన ఉరుములు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అధిక ఎత్తుల వద్ద సానుకూల పీడనం తగ్గుతున్న గాలిని వేగవంతం చేస్తూ ఉంటుంది. అయితే ఈ తుఫాను యొక్క ఆకారాలు కనుక చూసుకున్నట్లయితే ఇవి తక్కువ గాలి కార్యకలాపాలతో ప్రశాంతమైన మన వెచ్చని కేంద్రంగా ఉంటాయి. వీటి యొక్క ఆకారాలు అనేటివి గుండ్రంగా, ఏకకేంద్రకంగా, దీర్ఘ వృత్తాకార ఆకారాలు పోలి ఉంటాయి. అదేవిధంగా దీని యొక్క క్లౌడ్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే అత్యంత అల్లకల్లోలంగా ఉండే క్యూములస్ పిడుగుల యొక్క కేంద్రీకృత బ్యాండ్లుగా ఇవి ఉంటాయి. అయితే హిందూ మహాసముద్రం వంటి ప్రాంతాల్లో ఇవి సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే దీని యొక్క క్షీణత కనుక చూసుకున్నట్లయితే తుఫాన్లు, వాటి వనరులు తగ్గినప్పుడు ఇవి బలహీనపడుతూ ఉంటాయి. అదేవిధంగా భూకంపాలు అనేటివి భూమికి చేరిన తర్వాత తేమ సరఫరా అనేది ఆగిపోతూ ఉంటుంది. అదేవిధంగా చల్లని సముద్ర ఉష్ణోగ్రతల వ్యవస్థను నిలబెట్టడంలో ఇవి విఫలమవుతూ ఉంటాయి. అయితే దీని యొక్క బలహీనపడటం యొక్క ప్రభావాన్ని చూసుకున్నట్లయితే ఈ తుఫాను కేంద్రం అల్పపీడనం, అంతర్గత వెచ్చదనం, గాలి వేగాన్ని కోల్పోతూ ఉంటుంది. ఈ దశలో కూడా భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే ఇటీవల హిందూ పరిషత్ కార్యక్రమంలో వివాద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే దుష్ప్రవర్తన, అసమర్థత కారణంగా పార్లమెంటు ఆమోదించిన తీర్మానం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించవచ్చు. రాజ్యాంగం అభిశంసన అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ ఆర్టికల్ 124 మరియు ఆర్టికల్ 218 కింద విచారణను సూచించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఆర్టికల్ 124 క్లాజ్ 4 ప్రకారం ఒక న్యాయమూర్తిని పార్లమెంటు కేవలం 2 కారణాలతో పునర్విచారణ చేయవచ్చు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే న్యాయమూర్తిని తొలగించవచ్చని రాజ్యాంగం చెబుతుంది. న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియను జడ్జీల విచారణ చట్టం 1968లో విచారించారు. ఈ చట్టం పదవి నుంచి తొలగించడాన్ని కొన్ని దశలను నిర్ధారిస్తూ ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలోని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ నిబంధనలతో పాటు న్యాయమూర్తుల చట్టం 1968 ఒక న్యాయమూర్తి పదవి దుర్వినియోగం, న్యాయమూర్తి సమగ్రతను దెబ్బతీసే తీవ్రమైన నేరాలు లేదా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం వంటి అభిశంసనను ఎదుర్కొనే కారణాలను ఇది నిర్వచిస్తూ ఉంటుంది. 1968 నాటిల జడ్జీల చట్టం ప్రకారం లోక్సభలోని 100 మంది సభ్యులు లేదా రాజ్యసభలోని 50 మంది సభ్యులు సంతకం చేసిన తీర్మానాన్ని స్పీకర్ లేదా చైర్మన్కు సమర్పించడంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఈ విచారణ కమిటీ ఏర్పాటును కనుక చూసుకున్నట్లయితే తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ లేదా చైర్మన్ ఫిర్యాదుపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ త్రిసభ్య కమిటీలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రముఖ న్యాయ నిపుణులు ఉంటారు. ఈ కమిటీ అభియోగాలు నమోదు చేసి దాని ఆధారంగా దర్యాప్తు చేపడుతుంది. ఆరోపణల కాపీని న్యాయమూర్తికి పంపుతారు. దీనికి అనుగుణంగా వారు లిఖితపూర్వక వాదనని సమర్పిస్తూ ఉంటారు. విచారణ మరియు నివేదిక గనక చూసుకున్నట్లయితే ఈ కమిటీ ఆరోపణలపై లోతైన విచారణ చేస్తూ ఉంటుంది. దర్యాప్తు అనంతరం వారు కనుగొన్న విషయాలను వివరిస్తూ స్పీకర్ లేదా చైర్మన్కు ఒక నివేదికను సమర్పిస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు పార్లమెంటరీ ప్రక్రియను కనుక చూసుకున్నట్లయితే ఒకవేళ కమిటీ న్యాయమూర్తిని దోషిగా భావిస్తే పార్లమెంటు ఉభయ సభల తీర్మానంపై చర్చించవచ్చు. తీర్మానం ఆమోదం పొందాలంటే ఒక ప్రత్యేక మెజారిటీ అనేది కావాలి. ఆ సభలోని మొత్తం సభ్యుల్లో మెజారిటీ మరియు ఆ సభలో కనీసం 200 మంది సభ్యులు హాజరై ఓటు వేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఉభయ సభల్లో విజయవంతంగా ఆమోదం పొందిన తర్వాత ఆర్టికల్ 124 క్లాజ్ 4 ప్రకారం రాష్ట్రపతికి తీర్మానాన్ని సమర్పిస్తే తదుపరి న్యాయమూర్తిని తొలగించడం జరుగుతుంది. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.